ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలకు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 50వ భాగం. అహల్యను ఈ విధముగా శపించిన పిదప గౌతముడు తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళిపోయిను. అహల్య శుష్క రూపంలో ఆ దారిలో అలాగే ఉండెను. శ్రీరాముని దివ్య వచనముల వలన ఆమె శాప విముక్తురాలై గౌతముని చేరెను. గౌతముడు ఆమెతో కలిసి స్వర్గమునకు వెళ్ళి అక్కడ ఉండెను. ఇంద్రుడు సిగ్గుతో నీటిలో ప్రవేశించి అక్కడ చాలా కాలం ఉండెను. ఇంద్రాక్షిని స్తుతించగా ఆ స్తుతికి ఇంద్రాక్షి ప్రసన్నురాలై వరము కోరుకోమనెను. అమ్మ, మునిశాపము వలన కలిగిన ఈ కురూపము పోయి పూర్వరూపము కలిగి దేవలోకము పొందునట్లు అనుగ్రహించుము అని పలికెను. అంతట దేవి ఇలా పలికెను: దేవరాజా, మునిశాపమును తొలగించుటకు బ్రహ్మ వంటి వారే సమర్థులు. నేను చేయలేను. కానీ నీ శరీరంపై ఉన్న యోనులు ఇతరులకు కన్నుల వలె కనబడునట్లు చేసేదను. దాని వలన నీవు సహస్రాక్షుడు అని పేరు పొందెదవు. నీవు రాజ్యమును పాలించెదవు. నా అనుగ్రహముతో మేక యొక్క అండము నీకు శిష్ణమగును. ఇలా పలికిన పిదప దేవి అక్కడే అంతర్ధానమయ్యను. ఈనాటికి స్వర్గంలో నివసించుచుండును. ఇంద్రుడు కామము వలన ఈ స్థితిని పొందెను. లౌహిత్యుని జననం. భగవంతుడు ఇలా పలికెను: ఇప్పుడు కామమునకు వశుడైన వానికి సంబంధించిన మరొక కథను చెప్పెదను. పూర్వము భగీరథీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు పరమహంస, సన్యాసి, ఏకదండి, వేల కొలది బ్రాహ్మణులకు ఉపదేశం చేసెను. వారికి శాంతిని ప్రసాదించెను. అతడు భూమిపై తాబేలు వలె ఇంద్రియములను నియంత్రించి ఉండెను. ఒకనాడు అతడు జనసందడి లేని దేవాలయములో ఏకాంతముగా ఉండగా సాయం సమయంలో యవ్వనములో ఉన్న ఒక అందమైన స్త్రీ భర్త ఇంటి నుంచి మరొక ఇంటికి అటుగా వెళ్ళుచుండెను. ఆమెను చూచుటతోనే అతనిలో మన్మథ వికారములు కలిగి కామము జనించినది. దానితో పాటు భయం కలిగినది. ఆమెను ఒక గదిలో బంధించెను. గదిలో ఉన్న ఆమె లోపలి నుంచి గడియను గట్టిగా బిగించి అతనిని లోపలికి రాకుండా చేసెను. ఆ స్థితిలో అతడు ఆ సుందరిని మనసులో చింతిస్తూ ద్వారం వద్దనే ఉండి నేను ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఆమెతో ఇలా పలికెను: ఓ ప్రియా, నన్ను ఒకసారి లోపలికి రానివ్వు. అప్పుడు నీ భర్త నీకు వశుడగును. కామముతో ఉన్న బ్రాహ్మణునితో ఆమె ఇలా పలికినది: తండ్రి, ఇది మీకు తగదు. అలాంటి మాటలు మీరు మాటలాడకండి. అంతట బ్రాహ్మణుడు: కళ్యాణి, నా వద్ద బోలెడంత ధనము ఉన్నది. దానినంతటిని నీకు ఇచ్చెదను. తలుపు తీయు. అప్పుడు ఆ స్త్రీ ధర్మము ప్రకారము మీరు నాకు తండ్రి, పుత్రికా సమానురాలైన నా వద్దకు మీరు రావద్దు. నేను పరభార్యను, మీరు ధర్మము తెలిసినవారు అని పలికెను. అంతటా అతడు బాగా ఆలోచించి ఆ గదికి స్వయముగా ఒక కన్నము వేసి అందులో నుంచి వెళ్ళుటకు ప్రయత్నించెను. ఇలా చేస్తున్నప్పుడు అతని తల లోపలికి వెళ్ళి బయటకు రాతాయెను. అతడట్లే మరణించెను. ఉదయాన్నే కాపలావారు ఆ శవమును చూసి విస్మయముతో అతడెలా మరణించాడు అని ఆ సుందరిని అడిగిరి. జరిగిన విషయమంతా వారికి చెప్పి ఆమె తన ఇంటికి వెళ్ళిపోయెను. ఇది కామము యొక్క మహిమ. దేవతలు, అసురులు, మానవులు అందరికీ కూడా దానిని నియంత్రించుట కష్టసాధ్యము. అత్యంత సుందరి అయిన అమోఘను చూసిన పిదప సర్వలోక పితామహుడైన బ్రహ్మబీజమును నేలపై వదిలెను. దాని నుంచి లౌహిత్యుడు పుట్టెను. బ్రాహ్మణుడు ఇలా పలికెను: బ్రహ్మకు అలాంటి మోహం ఎట్లు కలిగినది? అమోఘ ఎవరు? దయచేసి చెప్పవలేను. భగవంతుడు ఇలా పలికెను: సమస్త దేవతలచే పూజితుడైన వాడు, బ్రహ్మ సమానుడు అయిన ఒక ముని ఉండేవాడు. అతని పేరు శంతనుడు. అతని భార్య అమోఘ. పరమ పతివ్రత రూప యవ్వనవంతురాలు. ఒకనాడు శంతనుని చూడటానికి బ్రహ్మదేవుడు వారింటికి వచ్చెను. ఆ సమయంలో ముని పువ్వులు మొదలగునవి తెచ్చుటకు వనమునకు వెళ్ళెను. బ్రహ్మదేవుని దర్శించినంతని అమోఘ అర్ఘ్యపాద్యములనిచ్చి గౌరవించెను. దూరము నుంచే నమస్కరించి
ఇంటిలోకి వెళ్ళిపోయెను. అందమైన అంగములు గల ఆ స్త్రీని చూసిన పిదప బ్రహ్మదేవుడు కామవశుడయ్యెను. సృష్టికర్త ఆమెను గురించి ఆలోచిస్తూ ఉండగా బీజము బయటకు వెలువడి మంచంపై పడెను. బ్రహ్మ గొప్ప దుఃఖముతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయెను. పిదప ఇంటికి వచ్చిన ముని బ్రహ్మదేవుని శుక్రమును చూసి ఇంటికి ఎవరు వచ్చారు అని భార్యను అడిగెను. అంతటా ఆమె, స్వామి, బ్రహ్మదేవుడు మీకోసం ఇక్కడకు వచ్చెను. మీరు వచ్చినంత వరకు కూర్చోమని చెప్పి తిని మీ తపో ప్రభావంతో శుక్రమునకు కారణమేమిటో తెలుసుకోవలేను. అంతట ముని ధ్యానము వలన జరిగినదంతా తెలుసుకొని, సాధ్వి, నా ఆజ్ఞగా నీవు బ్రహ్మ రేతస్సును ధరించవలేను. సమస్త లోకములను పావనము చేసే పుత్రుడు జన్మించును. సమస్త శుభములు కలిగించే మన కోరిక నెరవేరుతుంది. పతివ్రత భర్త ఆజ్ఞను శిరసావహించి బ్రహ్మరేతస్సును ధరించెను. అంతటా సుడుల వలె కొట్టుకొనుచున్న ఒక భయంకరమైన గర్భమును పొందెను. దానిని ఆమె భరింపలేకుండెను. అప్పుడు శంతన మునితో, స్వామి, ఈ గర్భమును నేను భరించలేకుండా ఉన్నాను. నా ప్రాణములు పోవుచున్నవి. నేను ఏమి చేయవలేనో ఆజ్ఞాపించవలేను. ఈ గర్భమును ఎక్కడ వదలవలేనో చెప్పవలేను. భర్త ఆజ్ఞననుసరించి ఆమె గర్భమును యుగంధరలో విడిచెను. వెంటనే నదిలోని నీరు అల్లకొల్లోలమయ్యి అలలు చెలరేగి పైకెగసి పిదప శాంతించును. ఆ నీటి నుంచి నీలి వస్త్రములను ధరించినవాడు, కిరీటము ఆభరణములు ధరించినవాడు, నక్షత్రముల వలె చూచుటకు కష్టమైనవాడు పుట్టెను. దేవతలు పుష్పవర్షం కురిపించిరి. దానివలన ఆ తీర్థము తీర్థరాజమైనది. భృగు కులములో పరశురాముడు జన్మించెను. తన తండ్రిని చంపిన మరియు ఆ కులమును క్షత్రియులను ససైన్యముగా సంహరించెను. అందువలన అతని శరీరమంతా మన్నుతో కప్పబడినది. బ్రహ్మహత్యా దోషమునకు సమానమైన దోషము అతనికి కలిగినది. పరశురాముడు అతని గొడ్డలిని ఎంత కడిగినను శుభ్రం కాలేదు. ఈ విధముగా దుఃఖంతో నున్న పరశురాముని ఉద్దేశించి ఆకాశవాణి ఇట్లు పలికెను. రామ, నేను చెప్పినట్లు చెయ్యి. ఏ క్షేత్రములో నీ గొడ్డలి శుభ్రమగునో ఆ క్షేత్రములోనే నీ పాపములన్నీయును నశించును. సర్వజనుల హితము కోసం నీవు అక్కడ వసించుము. అందువలన నీవు వెంటనే గొప్ప తీర్థములన్నింటినీ దర్శించు. నీ గొడ్డలి శుభ్రమయ్యే తీర్థమే అందరికీ మోక్షమును కలిగించును. ఆకాశవాణిని విన్న జమదగ్నిపుత్రుడు వివిధ తీర్థములకు వెళ్ళెను. గంగా, సరస్వతి, కావేరి, సరయు, గోదావరి, యమున, కద్రు, వసుధ, పావనమైన గౌరీ మొదలైన అన్నింటికీ వెళ్ళెను. ఇన్ని తీర్థములలో గొడ్డలిని కడిగినను అది శుభ్రము కాలేదు. ఎన్నో గిరులను, గుహలను, దుర్గమమైన అరణ్యములను దర్శించెను. గొడ్డలి మాత్రము శుభ్రం కాలేదు. పరశురాముడు విషాదముతో విరక్తి చెందెను. అంతటా ఆకాశవాణి తిరిగి ఇలా పలికెను. ఓ రామ, నీవు తూర్పు దిశలోనున్న గుహలోనున్న తీర్థమును దర్శించు. ఆ మాటలు విని పరశురాముడు సర్వ పాపములను నశింపచేయు ఆ కుండమును దర్శించెను. తన గొడ్డలి అక్కడి నీటిని తాకినంతనే గొడ్డలి శుభ్రమయ్యెను. గొప్ప సంతోషముతో అక్కడ స్నానము చేసినంతనే శరీరము శుభ్రమయ్యెను. సమస్త దోషములు తొలగి శుద్ధ ఆలోచనలు మనసులో కలిగెను. పరశురాముడు ఎంతో కాలము ఆ తీర్థమును సేవించెను. అక్కడి నుంచి పురమునకు వెళ్ళి అక్కడి నుంచి సముద్రము వద్దకు వెళ్ళెను. ఈ ఉత్తమ తీర్థమును పూర్వము బ్రహ్మదేవుడే నిర్మించెనని ప్రతీతి. ఆ తీర్థమును సేవించువారు సమస్త పాప విముక్తులై మోక్షమును పొందుదురు. కామమును నియంత్రించుట బహు కష్టము. అది దుస్సహమైనది. గొప్ప పాపములన్నీ కామము వలననే కలుగును. పుణ్యాచారము వలన గొప్ప పుణ్యమును పొందును. లౌహిత్యుడు బ్రహ్మపుత్రుడు శంతనుని భార్య అయిన అమోఘ ద్వారా జన్మించాడు. బ్రహ్మదేవుడు కామమును జయించలేకపోయాడు. శంతనునకు మత్సరము లేకపోవుట వలనను అమోఘ పాతివ్రత్యము వలనను ఈ తీర్థము గొప్ప పుణ్యతీర్థమయ్యింది. ఈ కథను విన్నవాడు మోక్ష మార్గమును పొందును. పంచాఖ్యానము గురించి తెలుసుకుందాం. భగవంతుడు ఇలా పలికెను. పూర్వము శంకరుడు గంధర్వులు, కిన్నెరులు,
మానవులలో రూపవంతులైన స్త్రీలను చూసి మంత్రములతో వారిని దూరముగా తీసుకుని ఆకాశంలోకి వెళ్ళిచుండెను. అతి రమ్యమైన కుటీరమును నిర్మించి వారితో క్రీడించెను. ధ్యానము ద్వారా గౌరీదేవికి ఈ విషయం తెలిసినది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషము వచ్చినది. అప్పుడు ఆమె క్షేమంకరీ రూపము ధరించి శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించుచున్న శంకరుని చూసెను. కామపీడితుడై వారిని ఆలింగించుకుని వివిధ చేష్టలు చేయుచున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళెను. శివుడు సిగ్గుతో తల తిప్పుకొనెను. వారినందరినీ కోపముతో జుత్తు పట్టుకొని లాగి ఒక్క తన్ను తన్నగా వారు భూమిపై పడి వికృత రూపములు ఐరి. ఉమాశాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గల వారు మ్లేచ్చుల వశమయ్యిరి. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించుచున్నారు. ఉమాదేవి 100 రూపములను ధరించి శివుని చేరెను. ఓ బ్రాహ్మణ, కామము యొక్క ప్రభావమిది. చాలా కాలము తర్వాత శంకరుడు పార్వతీదేవితో కైలాస మందిరమునకు వెళ్ళెను. క్షేమంకరిని దర్శించి సేవించువారు ఇహపరములలో ఐశ్వర్యవంతులగుదురు. కుంకుమ రక్త సర్వాంగి కుందేందు ధవలాననే సర్వమంగళదే దేవీ క్షేమంకరీ నమోస్తుతే. కుంకుమరక్త వర్ణ దేహమును కుంద పుష్పము వంటి ముఖమును గల ఓ దేవి, మాకు సమస్త శుభములను కలిగించు, సమస్త సుఖములను ప్రసాదించు, నీకు మా నమస్కారం అని స్తుతించవలేను. ఆమెను దర్శించి నమస్కరించని వారు యుద్ధములో పరాజితులగుదురు. నమస్కరించువారు జయమును విద్యను పొందుదురు. కాయ ప్రభావము వలన శంకరుడు కూడా మోహమునకు వశుడయ్యాడు. హరుడు తితీక్షణ గుణము వలన సహనముల వలన దేవదానవులకు ప్రభువయ్యను. లోకములో శంకరుని వంటి వారు మరొకరుండరు. ఒడిలో కూర్చున్న గొప్ప అందము గల స్త్రీని వదిలి నేలనే శయ్యగా చేసుకున్న శంకరుడు అనగా వేణిపై అయినా మోహము లేకుండా ఉన్నవాడు. అంతేకాని భార్యను వదిలాడు అని అర్థం కాదు. దేవదానవులకు అసాధ్యమైన లోకములను పొందెను. అందువలననే శంకరుడు విష్ణుభక్తులలో శ్రేష్ఠుడు, దేవదానవులచే పూజితుడు. తన వద్దనున్నది అందరికీ పెట్టి మిగిలిన దానిని మాత్రమే తాను స్వీకరించును. ఈ విధముగా అతడు బహుకాలము నుంచి అభ్యాసం చేయుచుండెను. భార్యా సంగమునకు ముందు నన్ను చూసినప్పుడు భార్యను తనకు అర్పించెను. 12 సంవత్సరముల కాలము శంకరుడు అన్నీ నాకు అర్పించి పిదపనే తాను స్వీకరించును. రక్షించుటకు సదా నేను అతని గృహంలో ఉందును. పూర్వము వైష్ణవ మార్గమును అనుసరించిన వారు చెయ్యని పనులను ఇతను చేసెను. అందుకే నేనతనిని వైష్ణవులలో వైష్ణవుడని అతనిని వర్ణించాను. నేను అతని గృహమును వీడి ఒక్క క్షణం కూడా ఉండను. నా యందు భక్తి కలిగిన వారికి బహు సులభుడును. వారికి నా స్థానమునిచ్చుటకు నేను సదా సిద్ధుడను. మా ఇరువురికి సౌజన్యము, ఆహార నిద్రలు మొదలగునవి సమము, భేదము లేదు. అందువలననే మూకుడు మొదలగు వారు తమ పరివారముతో శ్రీహరిని పొందును. అతని ఇంటికి దగ్గరలో ఉన్న భల్లులు మొదలగు నీచ ప్రాణులు కూడా స్వర్గమును పొందును. వ్యాసుడు ఇలా పలికెను. ఇంతలో సిద్ధులు ఋషులు సాధు సాధు అని పలుకుచూ పుష్పవృష్టిని కురిపించిరి. దేవదుందుబులు మ్రోగినవి. అనంతరము వారి వారి విమానములలో కూర్చొని వైకుంఠమునకు వెళ్ళిరి. ఈ అద్భుతమును చూసిన బ్రాహ్మణులు మధుసూదన, జనార్దన గురించి నాకొక ఉపదేశము చేయవలేను అనిరి. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను. పుత్ర, నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు. దుఃఖితులైన వారిని సేవించి ఆనందపరచు. ఆ తరువాత నీవు నా లోకమును పొందెదవు. పిల్లలను చిన్నప్పటి నుంచి వ్యాధులు మొదలైన వాటి నుంచి రక్షించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు సమానమైన వారు 3 లోకములలో లేరు. అప్పుడు దేవతలు గొప్ప ఆనందముతో స్తుతించి ఆ 5గురితో వైకుంఠమును చేరిరి. అనంతరము వారు అంతరిక్షములోనున్న ఒక పట్టణమునకు వెళ్ళిరి.
అది విశ్వకర్మచే నిర్మితమైనది. రత్నములతో, ఇష్టమైన పదార్థములతోనూ, కల్పవృక్షములతోనూ, బంగారపు గోడలతో నిర్మించిన గృహములతోనూ రమ్యముగానున్నది. వజ్ర వైఢూర్యములు పదగబడిన సోపాన మార్గములతో, గంగానదీ జలములతో నిండిన కొలనులతోనూ, గీతా వాయిద్యములతోనూ, కోకిల మనోహర ధ్వనులతోనూ, సిద్ధులతోనూ, గంధర్వులతోనూ, సుందరులైన జనులతోనూ నిండి ఉన్నది. అంతరిక్షంలో ఆ పట్టణము ఊగుచున్నది. వారంతా అక్కడ నిలుచొని విష్ణువును పొందిరి. ఆ బ్రాహ్మణుడు కూడా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారిని సేవించి అనతి కాలములోనే అతడు కుటుంబంతో కలిసి వైకుంఠమును చేరెను. పుణ్యప్రదమైన ఈ ఆఖ్యానము మీకు చెప్పాను. దీనిని విన్నవారు, చెప్పువారు, చదువువారు ఎన్నడూ హీనస్థితిని పొందరు. బ్రహ్మహత్యాది దోషములను పొందడు. కోటి గోవులను దానము చేసిన ఫలమును పొందును. చెడు స్వప్నములను నాశనము చేయు గంగా మరియు పుష్కరములతో స్నానం చేసిన ఫలమును పొందును. జలాశయ నిర్మాణ మహత్యమును తెలుసుకుందాం. బ్రాహ్మణులు ఇలా పలికిరి: ఓ మునిశ్రేష్ఠ, మా యందు అనుగ్రహము కలిగినచో లోకములో కీర్తి, ధర్మము, ఇతర శ్రేష్ఠ ఫలములు ఎట్లు కలుగునో చెప్పవలేను అనిరి. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను: ఎవరు గోవులకు 4 రోజులు లేక వారం రోజులు నీరు, ఆహారము పెట్టి వ్యవస్థపరిచి తృప్తిపరచునో అతడు పునీతుడై సమస్త దేవతలచే పూజితుడగును. పుష్కరిణి జలమును, ముఖ్యముగా యజ్ఞకర్మలచే పావనమైన జలమును దానము చేయుట వలన పొందు ఫలమును చెప్పెదను విను. దానము చేయువాడు స్వర్గమును పొందును. జలదానము చేయువాడు భూమిపై సమస్తమును దానము చేసిన ఫలమును పొందును. అతడు నిర్మించిన పుష్కరిణిలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నవో అన్ని సంవత్సరముల కాలం స్వర్గమును అనుభవించును. మానవుడు నీటి వలనను ఆహారము వలనను సుఖమును పొందును. ఇవి లేనిచో మానవుడు జీవించజాలడు. పితృతర్పణములు, శౌచము, రూపము, దుర్గంధము నిర్మూలించుట ఇవన్నీ నీరు వలననే సాధ్యము. బట్టలు ఉతుకుట, పాత్రలను తోముట ఇవన్నీ నీటి వలననే సాధ్యము. నీరు పవిత్రమైనది. అందువలన ప్రయత్నపూర్వకముగా బావి, కొలనులు మొదలైనవి నిర్మించవలెను. నీరు లేని చోట ఇటువంటి వానిని నిర్మించువాడు కల్పకాలము స్వర్గమును పొందును. స్వర్గము నుండి చ్యుతుడైన పిదప వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణునిగా పుట్టి ధర్మిష్ఠుడు, లోకబంధువు అయి తపస్సు చేసి తిరిగి స్వర్గమును పొందును. ఈ విధముగా అతడు 8 జన్మలనెత్తి అనంతరము అక్షయ స్వర్గమును పొందును. క్షత్రియుడైనచో చక్రవర్తి అయి జన్మించి 8 జన్మల పిదప అక్షయ స్వర్గమును పొందును. వైశ్యుడైనచో అక్షయమైన ధనమును జన్మలలోనూ పొందును. 8 జన్మల పిదప అక్షయ సుఖమును పొందును. శూద్రాదులు స్వర్గమును పదే పొందుదురు. 4 అస్తముల ప్రమాణమున్న కూపమును త్రవ్వినచో దాని వలన పరోపకారమైనచో కల్పకాలము స్వర్గమును పొందును. దానికి 2 ప్రమాణమున్నచో పుణ్యము కూడా 2 అగును. 4 ప్రమాణమున్నచో 100 రెట్లు పుణ్యఫలమును పొందును. 20 అస్తముల ప్రమాణమున్న కూపమును త్రవ్వినచో వైకుంఠములో అనంత భోగములను అనుభవించును. ఆ తరువాత రాజుగాను, ఐశ్వర్యవంతునిగాను, లేక మంచి వక్తగాను జన్మించును. ఈ విధముగా ప్రమాణం ఎంత ఎక్కువగా ఉండునో ఫలితం కూడా అంత ఎక్కువగానే ఉండును. 1000 అస్తముల ప్రమాణమున్నచో అతడు స్వర్గము నుంచి పతితుడు కాడు. 2000 అస్తముల ప్రమాణమున్నచో అతడు దేవతలచే పూజితుడగును. దాని వలన ఎంతమంది లాభమును పొందుదురో అంతమంది సేవకులు అతనికి ఉందురు. తండ్రిని వదిలి అనుభవించు భోగములు, ధనము పోయిన పిదప వనములో అనుభవించు భోగములు వంటివని పక్షులు, పందులు, గేదెలు, ఆడ ఏనుగులు, ఉపదేశించువాడు, ఆచరించువాడు ఈ 6 స్వర్గమును పొందుదురు. అందులో దేవపక్షులున్నచో 100 రెట్లు పుణ్యమును పొందును. పందికి 1000 సంవత్సరములు, గేదెకు 10,000 సంవత్సరములు, దేవరూపమైన ఏనుగుకు 1,00,000 సంవత్సరములు, ఉపదేశించువానికి 1,000,000 సంవత్సరములు, కర్తకు ఆచరించువానికి అక్షయముగా స్వర్గము లభిస్తుంది. పూర్వము ఒక ధనవంతుడు జీవుల ఉపకారము కోసం ప్రాణము, బలము, ధనము,
ఖర్చు పెట్టి శ్రద్ధతో ఒక జలాశయమును నిర్మించెను. ఇలా చేయుట వలన అతను పేదవాడయ్యను. అప్పుడు మరొక ధనవంతుడు ఆ జలాశయమును కొనటానికి ముందుకు వచ్చెను. అయ్యా, నా మాట వినండి. మీరు పుష్కరిణి నిర్మించడము వలన పుణ్యమును పొందారు. దీనిని మీరు విక్రయించదలిచినచో దానికి ఎంత ధనము కావలేను అంత ధనమును నేను మీకు ఇచ్చేదను అని అడిగెను. అతడు ఇలా పలుకగా మొదటివాడు జలాశయమును నిర్మించినవాడు, అయ్యా, ప్రతి వారమునకు రోజుకు 10,000 రెట్లు పుణ్యఫలమును పొందుదురని ధర్మం తెలిసిన వారు చెప్పుదురు. నీరు లేని ప్రదేశంలో నేను ఈ జలాశయమును నిర్మించాను. అందరూ అందులో స్నానము పానములు యథేచ్ఛగా చేయుదురు. దానివలన అంతకంటే ఎక్కువ ఫలము ప్రతిరోజు వస్తుంది. ఇది ముమ్మాటికి సత్యం. కావాలంటే పరీక్షించుకోండి అని పలికెను. ఈ మాటలు విని ధనవంతుడు ఈర్ష్యతో, అయ్యా, విను, నీకు 10,000 దినారములు నీకు ఇచ్చే బదులు దానితో రాళ్లను తెచ్చి ఈ పుష్కరిణిలో విసిరెదను. అవి మునిగి పైకి తేలినచో నా ఐశ్వర్యం హరించును, లేకపోయినచో ఈ పుష్కరిణి నా దగును అని పలికెను. అతడు సరేనని ఒప్పుకొని ధనము తీసుకొని ఇంటికి వెళ్ళెను. సాక్షుల సమక్షంలో అతడు రాళ్లను పుష్కరిణిలో విసిరెను. దేవతలు, దానవులు, మానవులు దీనిని చూచుచుండిరి. ధర్మసాక్షులు 10,000 దినారములను పుష్కరిణిలో ఒక్క దినము నీటి వలన లభించిన పుణ్యమును తూచి చూడగా ధర్మమే పుణ్యమే ఎక్కువగా తూగెను. ధనికుడు తన కార్యము నెరవేరకపోవడంతో మిక్కిలి దుఃఖితుడయ్యెను. మరునాడు రాళ్లన్నీ ద్వీపము వలె పైకి తేలెను. అది చూసి జనులందరూ గొప్ప కోలాహలము చేసిరి. జనుల కోలాహలము చూసి విని వారిరువురు అచ్చటికి వచ్చిరి. రాళ్ళు తేలుట చూసి ధనికుడు 10,000 దినారములు ఇచ్చెను. కొలను కట్టించిన వాడు రాళ్లన్నిటికీ పైకి తీయించెను. పోయిన పుణ్యము ఈ విధముగా రాళ్లను పైకి తీయించుట వలన తిరిగి పొందెను. స్వర్గమును పొందెను. జన్మజన్మలకు సుఖమును పొందెను. పుష్కరిణి నిర్మించడము వలన స్వగోత్రీయులు, తల్లివైపు వారు, రాజులు, స్నేహితులు అక్షయ ఫలమును పొందుదురు. తపస్సులు, అనాథులు, బ్రాహ్మణుల కోసం పుష్కరిణి కట్టించినచో అక్షయ స్వర్గమును పొందును. తన శక్త్యానుసారము వాపీకూప తటాకములను నిర్మించినవాడు సమస్త పాప విముక్తుడై మోక్షమును పొందును. ఈ ఆఖ్యానమును విన్నవాడు, వినిపించువాడు, చదువువాడు పుష్కరిణి దానము చేసిన ఫలమును పొందును. గ్రహణ కాలంలో విన్నవాడు, గంగా నదీ తీరములో విన్నవాడు 1,000,000 గోవులను దానము చేసిన ఫలమును పొందును. సమస్త వ్యాధి విముక్తుడగును. చెట్లను నాటుట, రక్షించుట వలన ఫలము తెలుసుకుందాం. వ్యాసుడు ఇలా పలికెను. ఇప్పుడు చెట్లు నాటుట వలన కలుగు ఫలమును చెప్పెదను, శ్రద్ధగా విను. పుణ్యవృక్షములను నాటుట వలన, రక్షించి పెంచుట వలన కలుగు ఫలమును వర్ణించుట అసాధ్యము. వేరే చోట నాటుట కంటే నదీ తీరములలో వృక్షములను నాటుట వలన 1,00,000 కోట్ల రెట్లు అధిక ఫలమును పొందును. తటాక తీరములో చెట్లను నాటువాడు అనంత ఫలమును పొందును. పుణ్యవృక్షములను పెంచినచో 100 అధిక ఫలమును పొందును. అశ్వత్థ వృక్షమును నీటి సమీపములో నాటినచో లభించు ఫలము 100 యాగములు చేయుట వలన పొందిన ఫలము కంటే ఎక్కువ. పర్వదినాలలో చెట్లపై నుంచి ఎన్ని ఆకులు నీటిలో పడునో అన్ని పిండములు పితరులకు అర్పించిన ఫలమును పొందును. చెట్ల ఫలములను పక్షులు తిన్నచో బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలమును పొందును. అక్షయ పుణ్యము లభించును. అశ్వత్థ వృక్షము అంటే రావి వృక్షమును పెంచుట వలన 100 పుత్రకామేష్టి యాగములు చేసిన ఫలమును పొందును. వేసవి తాపానికి గోవులు, బ్రాహ్మణులు, దేవతలు మొదలగు వారు ఆ చెట్టు నీడను ఆశ్రయించినచో అతని పితృదేవతలకు అక్షయ ఫలము లభించును. అశ్వత్థ వృక్షము శాశ్వతము, మాధవునకు ప్రతిరూపము అయినందున పెంచిన వానికి అక్షయ ఫలమునకు విఘ్రుతము కలుగదు, విఘ్రుము కలుగదు. అందువలన అశ్వత్థ వృక్షమును ప్రయత్నపూర్వకముగా పెంచవలేను. రావి చెట్టును నాటుట వలన మానవుడు స్వర్గము నుంచి ఎన్నడూ పతితుడు కాడు. అందువలన ఓ బ్రాహ్మణులారా, వృక్షములను పెంచండి. నీటి తీరములోను, రమ్యమైన స్థలములలోను, వ్యాపారము జరిగే ప్రాంతములలోను, ఇతర స్థలములలోను అశ్వత్థ వృక్షమును పూజించుట వలన కలుగు ఫలమును చెప్పెదను, విను. స్నానానంతరము రావి వృక్షమును ముట్టువాడు సమస్త పాప విముక్తుడగును.
స్నానము చేయకుండా ముట్టినచో స్నానము చేసిన ఫలమును పొందును. రావి చెట్టు దర్శనముతోనే పాపము నశించును. ముట్టినచో సంపద లభించును. దానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘాయుష్షు లభించును. చలద్దాళాయ వృక్షాయ సదా విష్ణుస్థితాయ చ బోధిసత్వాయ యోగ్యాయ సదా అశ్వర్థ నమోస్తుతే. సదాశ్వర్థ నమోస్తుతే. ఎల్లప్పుడూ ఊగుచున్న ఆకులు కలది, విష్ణువుకు సదా స్థానమైనది అయిన బోధి వృక్షమున యోగ్యమైనది అయిన అశ్వర్థ వృక్షమునకు నమస్కారం అని చెప్పి ప్రదక్షిణ చేయవలేను. రావి చెట్టును ధూప దీపములతో పూజించి పాలు హవ్యయము నైవేద్యముగా సమర్పించినచో అతడు శాశ్వతముగా స్వర్గమును పొందును. సుపుత్రుడు అక్షయధనము, ఐశ్వర్యము, యశస్సు, విజయము, గౌరవము లభించును. రావి చెట్టు మూలములో కూర్చొని చేయు జపము, హోమము, స్తోత్రము, యాత్ర మంత్రములు 1,000,000 రెట్లు అధిక ఫలమునిచ్చును. అశ్వర్థ వృక్షములో విష్ణువు, మధ్యలో శంకరుడు, చివరలో బ్రహ్మ ఉండుట వలన ఎవరు దానిని పూజించరు. సోమవారం అమావాస్య నాడు అశ్వర్థ వృక్షము నాకు నమస్కరించినచో 1000 గోవుల దానము చేసిన ఫలమును పొందును. ఆనాడు రావి చెట్టుకు 7 ప్రదక్షిణములు చేసినచో ఎన్నో వేల గోవులను దానము చేసిన ఫలమును పొందును. 1,00,000 కోట్ల అధిక ఫలమునిచ్చును. ఏ కొంచెము జల మూల ఫలములను నివేదించినను జన్మ జన్మలకు అక్షయ ఫలమును ఇచ్చును. భూమిపై విష్ణు రూపములో రావి చెట్టు వంటి రూపము మరొకటి లేదు. లోకములో బ్రాహ్మణుడు, దేవతలు, గోవులు ఎట్లు పూజ్యులో రావి చెట్టు అలాగే పూజనీయము. దానిని నాటినను, పెంచినను, ముట్టినను, పూజించినను పుత్రులను, ధనమును, స్వర్గమును, మోక్షమును ప్రసాదించును. రావి చెట్టును నరుకు వాడు చండాలునిగా జన్మించును. కల్పకాలము పాటు నరకమును అనుభవించును. రావి చెట్టును మూలముతో సహా పెకలించువాడు శాశ్వత నరకమును పొందును. చూచుటకే భయంకరమైన రౌరవ నరకమును పొందును. రావి చెట్టును నాటి పెంచుట వలన ఎటువంటి ఫలము లభించునో అదే ఫలము 3 చంపకము మరియు అర్క వృక్షము నాటి పెంచుట వలన కూడా లభించును. 8 బిల్వ వృక్షములు, 7 న్యాగ్రోధ వృక్షములు, 10 నిమ్మ వృక్షములు నాటుట వలన సమాన ఫలము లభించును. ధర్మాత్ముడైన వాడు కృత్రిమ వనమును ఏర్పరిచినచో కోట్ల కల్పములు స్వర్గమును పొందును. 1000 మామిడి చెట్లను నాటుట వలన గొప్ప ఫలమును పొంది ఎంతో కాలము స్వర్గములో భోగములను అనుభవించి తిరిగి భూలోకములో రాజుగా జన్మించును. వనములను పెంచుట వలన స్వర్గము, భోగము, రాజ్యము, కళ్యాణము, మంగళము, శుభము, ఆరోగ్యము, శౌర్యము వీటినన్నింటినీ పొందును. పళ్లను తినే అనేక జంతువులు, చెట్లను ఆశ్రయించు పక్షులు, పురుగులు, కీటకములు, చెట్ల నీడను ఆశ్రయించిన జీవులు ఎంతమంది ఉంటారో అంతమంది జనులు అతనికి సేవకులుగా ఉందురు. మహాసత్వమున్న వృక్షములన్నీ దేవస్వరూపాలు. వాటిని పితరుల వలె పూజించవలేను. నీరు మరియు పిండములతో శుశ్రూష చేయవలేను. అటువంటి వారికి ప్రతి జన్మలోనూ అవి పుత్రుల వలె జన్మించి గొప్ప ఫలమును ఇచ్చును. వారు వినయ సంపన్నులై సుందరులై మంచి కర్మలను చేయువారగుదురు. మామిడి చెట్టును అంటుకొని ఉండే పురుగులు కూడా ఘనాధిపతులగును. ఉసరి, పనస, వేప మొదలైన వృక్షములు వనములో నున్నచో శుభమును కలిగించును. వృక్షములతో కూడిన వనములు పెంచిన వారు బంగారముతో నిర్మించి రత్నములు పొదగబడిన భవనములలో సర్వాభరణ భూషితులై వసింతురు. వాయువేగముతో ప్రయాణించు విమానములు వారి కుందును. ఇంకా అనేక సుఖభోగములను అనుభవింతురు. అలాగే చెరువులు, పుష్కరిణులు నిర్మించువారు స్వర్గమును పొంది అక్కడి నుంచి చ్యుతులైనప్పుడు పాత అలవాటు వలన మరిన్ని చెరువులను నిర్మించి తిరిగి స్వర్గమును పొందుదురు. ఈ విధముగా పుణ్యకార్యములు చేయువాడు సమస్త పాప విముక్తుడై స్వర్గమును పొందును. కొలను త్రవ్వే స్తోమత లేనిచో చలివేంద్రమును ఏర్పరిచినను అదే ఫలమును పొందును. చలివేంద్ర లక్షణమును చెప్పెదను విను. నీరు లేని మార్గములో చలివేంద్రమును
ఏర్పరచవలేను. నీటికి కష్టమైన జాగాలలో, ఎక్కువ జనాలు తిరిగే ప్రదేశాలలో చలివేంద్రమును ఏర్పరచవలేను. ఇలా చేయుట వలన పాప విముక్తుడై సర్వసుఖములను అనుభవించి స్వర్గమును పొందును. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్కాలములో ఎంతోమంది బాటసారులు వచ్చినప్పుడు పరిమళ ద్రవ్యములను, వక్క తాంబూలములను, ఆసనములను ఇచ్చినచో అతడు స్వర్గమును పొందును. ఈ విధముగా 3 సంవత్సరములు చేసినచో పుష్కరిణి నిర్మించిన ఫలమును పొందును. అతడు స్వర్గము నుండి చ్యుతుడు కాడు, దేవతలచే పూజితుడగును. గ్రీష్మ ఋతువులో తాపము అధికముగా ఉండి నీరు లేని చోట ఒక చలివేంద్రమును ఏర్పరిచినచో కల్పకాలము స్వర్గములో వసించిన తిరిగి భూమిపై వచ్చినప్పుడు కూడా సుఖముగా ఉండును. చలివేంద్రము ఏర్పరచుటకు వీలు కానిచో ధర్మఘటమును ఇవ్వవలెను. అది బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైనది. నా కోరికలు తీరునుగాక అని చెప్పి ఒక మాష బంగారమును ధర్మఘటముతో పాటు ఇవ్వవలెను. ఈ విధముగా 3 సంవత్సరములు చేసినచో చలివేంద్రము యొక్క ఫలమును పొందును. ఇది విన్నవాడు చెప్పువారు పాప విముక్తులై ముక్తులగుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.